దేవుని వాక్యాన్ని మనం కొంచెంసేపు ధ్యానించుకుందాము. ఒకసారి మనం ఏం నేర్చుకున్నామో, ఎక్కడ నేర్చుకున్నామో ఒక్కసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ వద్దాము. మత్తయి సువార్తలోంచి 6వ అధ్యాయము క్షమించండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6, 8 వచనాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి నుంచి చూడండి ఒకసారి. యేసు ప్రభు దేవాలయం నుంచి బయలుదేరి వెళ్తుండగా మాట్లాడిన విషయాలు ఇవి. ఆ మందిరాన్ని కట్టడం చూపించి, అబ్బా ఎంత బాగుంది, ఎంత పెద్దగా ఉంది, ఎంత విశాలంగా ఉంది అని మాట్లాడుకుంటా ఉంటున్నప్పుడు అందుకు యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు. మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాయి మీద రాయి ఒక్కటి కూడా నిలిచి ఉండకుండా అన్నీ పడదోయబడతాయి అని మీతో నిశ్చయముగా, అంటే ఖచ్చితంగా జరుగు తీరుతుంది, ఖచ్చితంగా అయ్యి తీరుతుంది అనే విషయాన్ని రూఢిపరిచి చెప్తున్న విషయాలు అవి. శిష్యులు ఏకాంతంగా వచ్చి యేసు ప్రభుతో అడుగుతున్నారు, మాట్లాడుతున్నారు. ఈ మందిరం పడిపోవడం, కూలిపోవడం ఇవన్నీ ఎప్పుడు అవుతాయి ప్రభువా అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ వాళ్ళకి అర్థమైంది, ఎప్పుడు పడతాయి అనే విషయం తెలిసింది. ఇక్కడ అడిగారు, రాకడికి సూచనలకి అనే పదం అడిగారు. అంటే అదా కాదా అని కన్ఫర్మేషన్ తీసుకోవడం కోసం అడుగుతున్నారు. నీ రాకడికి సూచనలు ఏంటి మాతో చెప్పవా అని అడుగుతున్నారు. యేసు ప్రభు వారితో ఇలా అన్నారంట, ఎవరు కూడా మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. అనేకులు నా పేరు మీద వచ్చి నేనే క్రీస్తు అని చెప్తారు, పలువురిని మోసపరుస్తారు. మరియు ఇక్కడ నుంచి గమనించాల్సిన విషయం ఉంది. మరియు మీరు యుద్ధాల గురించి, యుద్ధానికి సంబంధించిన సమాచారాల గురించి మీరు వింటారు. చాలు, ఇక్కడ ఆపుదాం. ఇక్కడ యేసు ప్రభు వారు శిష్యులకి ఆ రోజుల్లోనే ప్రవచనము అంటే ముందుగా జరగబోయేది తెలియపరచడం. ప్రవచనము అంటే ముందుగా రాబోతున్నది, ముందుగా జరగబోతున్నది తెలియపరచడాన్ని ఈ ప్రవచనం అంటారు. యేసు ప్రభు వారు ప్రవచన రూపంలో మాట్లాడుతున్న విషయాలు. యేసు ప్రభు వస్తాడు ఈ భూమి మీదకి అనడానికి సూచనలు ఏంటి అనే విషయాలు శిష్యులు అడిగినప్పుడు మాట్లాడిన మాటలు ఇవి. యుద్ధాల గురించి సమాచారాలు వింటారు అని. సాధారణంగా స్త్రీలకి న్యూస్లు చూసే అలవాటు ఉండదు, ఉంటుందా? వార్తలు చూస్తారా? వార్తలు స్త్రీలు ఎందుకు చూడరు? మనకెందుకులే, మనకు సంబంధించింది ఏముంటుందిలే, పెద్ద మనకు సంబంధించింది ఉండదు. మనకు సంబంధించింది ఎవరు చూస్తారు వార్తలు? మగవాళ్ళు. వాళ్ళకేంటి సంబంధం, మీకు ఎందుకు సంబంధం లేదు? ఆ టీవీలో ఆ న్యూస్ వస్తున్న మధ్యలో ఎక్కడో ఆ మధ్యలో చందనా బ్రదర్స్లో ఒక చీర కొంటే ఇంకో చీర ఫ్రీ అంట అనగానే మీరు చూస్తారు చూడండి. అప్పుడు వరకు దేశానికి సంబంధించిన, మనుషులకు సంబంధించిన ఉపయోగకరమైన వార్తలు చదువుతున్నప్పుడేమో మీ చెవులు వినపడవు, కళ్ళు కనపడవు. మీకు కావాల్సినప్పుడు వచ్చినప్పుడు చూడండి, టక్కని చూస్తారు. అది మీకు అవసరమైనప్పుడు. వాస్తవానికి ప్రపంచంలో ఏం జరుగుతుందో ఒక అవగాహన ఉండాలి. ఈ ఊర్లో ఏం జరుగుతుందో మీకు తెలియదు, పక్క ఊర్లో ఏం జరుగుతుందో మీకు తెలియదు, బయట దేశంలో ఏం జరుగుతుందో మీకు తెలియదు. వీళ్ళందరి గురించి ఎప్పుడు తెలుసుకుంటారు? తెలిసిన వాళ్ళ గురించి ప్రార్థించాల్సిన బాధ్యత, భారం వచ్చినప్పుడు చూస్తారు. ఇప్పుడు మీకు లేదు కదా. ఎవడెలా పోతే మనకే, ఎవడెలా నాశనం అయిపోతే మనకు అది ఉండదు. ప్రపంచంలో ఏం జరుగుతుందో ఈ విషయాల్లో మంచిగా అవగాహన ఉండాలి. ప్రస్తుతం ఈ మాట బైబిల్లో చెప్పిన మాట, మీరు యుద్ధాల గురించి సమాచారం గురించి మీరు వింటారు అనే విషయం స్పష్టంగా చెప్పిన మాట. ప్రాముఖ్యంగా ఇప్పుడు ప్రపంచంలో ఈ అమెరికా వాడు కనుక కదిలేడంటే మిగతా అన్ని దేశాలు కదులుతాయి. వాడు కానీ యుద్ధం అంటే మిగతా అన్ని దేశాలు ఎఫెక్ట్ అయిపోతాయి. వీడు కామ్గా ఉండడు. సాధారణంగా ఈ అమెరికా వాడు కామ్గా ఉండడు. డబ్బు ఉంది, బలం ఉంది, అన్నీ ఉన్నాయి. వీడెళ్ళి ఒక చిన్న దేశమైన వెనుజులా మీద పడ్డాడు ఆక్రమించుకోవడానికి. ఆయిల్ బావులు ఉంటాయి, ఆయిల్ నిల్వలు ఉంటాయి, సంపదలు ఉంటుంది, దాని మీద ఆక్రమించుకోవడానికి పడ్డాడు. ఇప్పుడు వెళ్ళి ఇరాన్ అనే దేశం మీద పడుతున్నాడు. ఇస్లామిక్ దేశం అది ఇరాన్. ఆ దేశం మీద యుద్ధానికి సిద్ధం అంటూ
ఆ సైనికులు అక్కడికి పంపుతున్నాడు. ఆలోచించండి. వీటితో మీకు సంబంధం లేదు వాస్తవానికి. అక్కడెక్కడో యుద్ధం అవుతాయండి. ఇక్కడ యుద్ధం ప్రకటించారనుకుందాం. ఇండియా మీద యుద్ధం ప్రకటించారనుకుందాం. పరిస్థితులు ఏంటో తెలుసా మీకు? యుద్ధం వస్తే పరిస్థితులు ఏంటో తెలుసా? తిండి తినడం ఉండదు, నీరు తాగడం ఉండదు, కరెంట్లు ఉండవు, ఇంటర్నెట్లు ఉండవు. మీ చెల్లి, మీ అక్క, మీ అప్ప ఎలా ఉండదు మీకు ఏ సమాచారం లేదు. ఉందా పోయిందా, బాంబు కింద పడి చచ్చిందా కూడా తెలియదు మీకు. అంత భయంకరమైన నిద్రలు పట్టవు. ఎక్కడొచ్చి బాంబు పడుతుందా, మా ఇల్లు కూలిపోద్దా, మా పిల్లలు చచ్చిపోతారా, నేను చచ్చిపోతాను, బెక్కు 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 అంటూ బ్రతికే బ్రతుకులు యుద్ధం. ఇప్పుడు అనేక దేశాల్లో ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ అమెరికా వాళ్ళు కదుపుతాడు. ఈడెళ్ళి కదిపాడంటే ఖచ్చితంగా మళ్ళీ ఇజ్రాయెల్ వాళ్ళు కదులుతారు. ఇజ్రాయెల్ కదిలితే రష్యా వాడు కదులుతాడు. వీళ్ళందరూ కూడా యుద్ధాలకి దారి తీస్తూ ఉంటారు, త్రోవ వేస్తూ ఉంటారు. ఇంత భయంకరమైన విషయాలు ప్రపంచంలో జరుగుతూ ఉంటాయి. అందుకే కొంచెం అవగాహన పెట్టుకోండి. ఎక్కడ ఏంటి జరుగుతుందో వారి గురించి ప్రార్థన చేయండి. ఇప్పుడు యుద్ధం జరిగితే చిన్నపిల్లలు చచ్చిపోతారు, చిన్నపిల్లలకి ఆకలి, చిన్నపిల్లలకి నీరు, చిన్నపిల్లలకి తల్లిపాలు ఉండవు, ఏమీ ఉండదు. అంత భయంకరమైన పరిస్థితులు వస్తాయి యేసు ప్రభు రాకముందు. ఈ విషయం జరిగిపోతుంది ఆల్రెడీ. యేసు ప్రభు ఏ ప్రవచనం అయితే ఇచ్చాడో యుద్ధాలు, యుద్ధం గురించి సమాచారము. ఇప్పుడు సమాచారం ఏంటంటే అమెరికా వాడు వెళ్ళి ఈ ఇరాన్కి దగ్గరలో సముద్రం మీద వాడివి అన్ని యుద్ధ నౌకలు రెడీగా పెట్టాడంట. ఏ టైంలోనే ఏదవుతుంది ఇది సమాచారం. ఇప్పుడు జరగలే. ఏ టైంలోనే ఏదవుతుంది ఈ సమాచారం బయటంతకి ప్రపంచం తిరుగుతుంది. ఈడేం చేస్తాడో బాబోయ్ అని. ఈడు చేసాడంటే ఆడేం చేస్తాడు. అలా గొడవల కింద ఉంటుంది యేసు ప్రభు రాకముందు అనే విషయం చెప్పాడు. ఈ ప్రవచనం జరిగిపోతుంది. ఇది జరిగిపోతుండగా పౌలు భక్తుడు రాసిన ఒక ప్రవచనం ఏం రాశాడు? 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో ఆ ప్రవచనం గురించి రాశాడు. ఆఖరి రోజుల్లో అంటే యేసు ప్రభు వచ్చే ఆఖరి రోజుల్లో ఇక్కడ చెప్తున్నాడు అపాయకరమైన కాలాలు. ఇక్కడ గమనించారా? యేసు ప్రభు యుద్ధాల గురించి వింటున్నప్పుడు అపాయం అన్న పదం వాడలే. అపాయం ఎక్కడ వాడారు తెలుసా? మనుషులు మారిపోయినప్పుడే. యుద్ధాలు బయట ప్రపంచంలో జరిగే వాటిల్లో అపాయాలు అని పదాలు వాడలే, భయంకర పదాలు వాడలే. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం పౌలు భక్తుడు మనుషులు మారిపోతాడు అన్నారు. ప్రపంచం మారడం వేరు, మనుషులు మారిపోవడం వేరు. మనుషులు బుద్ధులు మారిపోతాయి అనే విషయాన్ని మాట్లాడుకుంటూ వస్తూ అంత్యకాలంలో యేసు ప్రభు రాకముందు అపాయకరమైన కాలాలు వస్తాయి. అవి ఏంటంటే అని చెప్పుకుంటూ చెప్పు. ఎలా అంటే మనుషులు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటి ఏంటి? మనుషులు ఎలా మారిపోతారంటే యేసు ప్రభు వచ్చే ముందు స్వార్థ ప్రియులుగా, స్వార్థం భయంకరంగా పెరిగిపోద్ది. స్వార్థంతో నిండిపోయి ఉంటారు. కడుపును పుట్టిన పిల్లలే స్వార్థంతో నిండి ఉంటారు. ఈ స్వార్థం బాగా తీవ్రంగా పెరిగిపోద్ది. ఆ స్వార్థం పెరిగిన టైంలో మనం గమనించాల్సింది ఏంటంటే యేసు ప్రభు రాక సమీపంగా ఉందనే విషయాన్ని ముందుగా రాయబడి ఉంచాడు కాబట్టి అది గమనించాలి. రెండోది డబ్బు అంటే ప్రేమ, ధనాపేక్ష, ధనం మీద ఆపేక్ష పెరిగిపోతుంది. ఈ ధనం అంటే బాగా ఇష్టం పెరిగిపోద్ది. ఈ ధనం మీద ఇష్టం పెరిగిపోతుంది జనంకి. అంటే ఒక గుర్తించాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు రాక సమీపంగా ఉంది, మనిషి మారిపోతున్నాడు. మూడో లక్షణం ఏంటంటే బెంకములాడువారు, లేనిది ఉన్నట్టుగా చెప్పేవారు, బడాయి కబుర్లు ఆడేవారు, లేనివి ఉన్నట్టుగా చూపించుకోవడానికి, లేనివి ఉన్నట్టుగా చెప్పుకోవడానికి. వారంత గొప్ప లేరు, వారంత తిరిగిలేని వ్యక్తులు లేరు, వారంత అద్భుతమైన వ్యక్తులు లేరు. ఇవంతా ఈ ఫాల్స్ ప్రెస్టీజ్ మీద బ్రతికే రోజులు వస్తాయి. అది యేసు ప్రభువు వారు ముందుగా హెచ్చరించారు. తర్వాత 4వ లక్షణం ఏంటి? అహంకారము. మనుషుల్లో అహంకారం పెరిగిపోద్ది. ఈ అహంకారమైన లక్షణము బాగా ఎక్కువైపోతుంది. ఈ అహంకారం పెరుగుతున్నది అంటే దానికి సూచన ఏంటంటే యేసు ప్రభు వారి భూమి మీద రాబోతున్నారు అనే విషయం. 5వ లక్షణం వద్దాం ఈరోజు. 5వ లక్షణం మనుషుల్లో వచ్చేది ఏంటంటే దూషకులు. ఏంటది? దూషకులు. ఈ ఆఖరి రోజుల్లో మనుషులు దూషకుల కింద మారుతారంట. దూషించే వారి కింద ఎక్కువగా మారిపోతాయి. కాలం మారిపోద్ది. అపాయకరమైన రోజులు వస్తాయి. ఈ అపాయకరమైన రోజుల్లో యేసు ప్రభు వచ్చే రోజుల్లో యేసు రాకముందు మనుషులు దూషకుల కింద మారుతారు అని కొంచెం వివరంగా ఈ విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా బైబిల్ పక్కన పెట్టేసుకోండి, మళ్ళీ నేను చెప్పినప్పుడు ఎదుగండి, పక్కన పెట్టేసుకోండి. ఈ దూషకులు మీరు ఒక 10-15 సంవత్సరాల క్రితం చూడండి. ఒక్క 10-15 సంవత్సరాల క్రితం వెళ్తే మత విద్వేషాలు లేవు. అప్పుడు
ఒక 10-15 సంవత్సరాల కింద మతానికి సంబంధించిన విద్వేషాలు, గొడవలు లేవు. ఇప్పుడు నేటి కాలం చూడండి. చిన్న గ్రామంలో కూడా మతానికి సంబంధించిన విద్వేషాలున్నాయి. మతానికి సంబంధించిన గొడవలున్నాయి. మతానికి సంబంధించిన కక్షలున్నాయి. మతం మీద ప్రస్తుతం ఉన్న ఆ రాజకీయ నాయకులు చేసే పనుల్లో ఏంటంటే, మతాన్ని అడ్డుపెట్టుకొని ఈ రాజకీయం చేస్తారు. వాస్తవానికి వారు మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నా, గొడవలు రేపుతున్నా, వివాదాలు రేపుతున్నా, బయట మనుషులు పోతారు గానీ వారు పోరు చూడండి. ఆ రాజకీయ నాయకుల మనుషులు, ఆ రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులు వారికి ఏమీ అవ్వదు చూడండి. వారు ఈ సామాన్యమైన ప్రజల్ని రెచ్చగొట్టి, మతాన్ని అడ్డుపెట్టుకుని రెచ్చగొట్టి, ఈ మత విద్వేషాలు రేపుతారు. రాజకీయం కోసము, ఆ పలుకుబడి కోసము, ఆ సీట్లో ఉండడం కోసం అమాయక ప్రజలు ఈ మతాన్ని అడ్డుపెట్టుకుని గొడవలకి. ఒక 15 సంవత్సరాల క్రితం ఈ గొడవలు లేవు. ఇప్పుడు నేటి కాలంలో చూడండి, ఎక్కడికెళ్ళినా ఈ మతానికి సంబంధించిన గొడవలున్నాయి. ఈ దూషణ ఈ ఆఖరి రోజుల్లో పెరిగిపోతూ ఉంటుంది. ఈ మతానికి సంబంధించిన గొడవలు, కులానికి సంబంధించిన గొడవలు, ఈ 2 అడ్డుపెట్టుకుని దూషకులు ఎక్కువ పెరుగుతారు ఇప్పుడు. తీవ్రంగా ఈ ప్రపంచంలో మనుషులు మారిపోతుంటారు. ఇప్పుడు మీరు చూడండి, గమనిస్తే ఈ దూషించుకునే స్వభావాలు చాలా విరివిగా ఉంటున్నాయి. చాలా ఎక్కువగా ఉంటున్నాయి. పైనున్న నాయకులు దూషకులకి తయారు చేస్తుంటే, ఇక్కడ కిందున్న ప్రజలందరూ కూడా ఈ దూషణకి ఎక్కువ పాల్పడుతున్నారు. ఇది వాస్తవానికి ఆఖరి రోజుల్లో జరుగుతుంది ముందు చెప్పాడు బైబిల్‌లో. ప్రజలు దూషించుకునే స్థాయికి వస్తారు. దూషకులు అని. ఈ మతానికి సంబంధించినవి, ఈ కులానికి సంబంధించినవి, ప్రాంతానికి సంబంధించినవి. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణకి గొడవలు ఉన్నాయా లేవా? ఆంధ్రాలో ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళేనా? తెలంగాణ వాళ్ళు తెలుగు వాళ్ళేనా? వీళ్ళిద్దరు గొడవలు ఉన్నాయా లేవా? గొడవలు ఉన్నాయి. నీటి గొడవలు ఉన్నాయి. స్థలాల గొడవలు ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఆఖరి రోజుల్లో మనుషులు దూషకుల కింద మారిపోతారు. దూషించుకునే స్థాయికి వచ్చేస్తారు. ఇక్కడ కొంచెం అర్థం చేసుకోవడం ప్రయత్నిద్దాం. అసలు ఒక మనిషి ఎందుకు దూషకుడి కింద, దూషణలకి త్రావిస్తాడు? అసలు ఎందుకు మారతాడు? ఆ దూషణ అనేది ఎందుకు వస్తుంది? కొంచెం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. అవతల వ్యక్తి ఒకవేళ మనకి నచ్చనివాడు అనుకుందాం. అవతల ఉన్న వ్యక్తి మనకి నచ్చనివాడు. ఆడు మంచి చెప్పినా మీకు చెడుగా అనిపిస్తుంది. ఆ టైంలో నచ్చని వ్యక్తి మీకు మంచి చెప్తున్నా చెడులా అనిపిస్తుంది, నచ్చదు. నచ్చిన వ్యక్తి మీకు చెడు చెప్తున్నా మంచిలా అనిపిస్తుంది. ఇది మనిషికి ఉన్న స్వభావం. ఇప్పుడు ఆలోచిద్దాం. ఆ దూషణకి వెళ్ళడానికి కారణాలు, ఆ దూషించడానికి వెళ్ళడానికి కారణాలు. ఒక మనిషికి ఇంకో మనిషి మీద ఆ దూషించుకునే స్వభావం ఎప్పుడు వస్తుందంటే, ఆ మనిషి నచ్చకపోతే ఆ మనిషి మీద మొట్టమొదటి వచ్చేది కోపము. ఏంటది? ఈ కోపము మనిషి లోపలికి రాగానే మెదడులో రసాయనిక చర్య జరుగుద్ది. కోపం ఎంటర్ అయిపోద్ది. కోపం ఎంటర్ అయిన తర్వాత కోపము చల్లారకపోతే మీ మెదడు కుదురుగా ఉండదు. మనిషి మెదడు కుదురుగా ఉండదు. ఒకసారి కోపము లోపలికి వెళ్ళిన తర్వాత అది ఏదో రూపంలో బయటికి వెళ్ళాలి. మళ్ళీ ఏదో రూపంలో బయటికి వెళ్ళకపోతే మీ లోపలే ఉండి మీరు ఇబ్బంది పడిపోతారు. ఆ వ్యక్తి, పలానా వ్యక్తి ఏదో చేశాడు, ఏదో అన్నాడు, మీకు కోపం వచ్చింది, అది లోపల దూరింది. ఇప్పుడు రసాయనిక చర్య మెదడులో జరిగిపోద్ది. అది లోపల అంత కెమికల్ కలుస్తూ ఉంటుంది. అది బయటికి రావాలి అంటే, మీ శరీరంలోంచి బయటికి రావాలంటే ఒకే ఒక ఉపాయం, అది దూషణ. ఏంటది? బయటికి రావాలంటే, బయట నుంచి లోపలికి వస్తుంది. లోపల ఉన్నది మళ్ళీ బయటికి రావాలంటే అది దూషణ కింద బయటకు వస్తుంది. ఆ దూషణకి నీ శరీరం స్పందిస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అది బయటికి తీసుకొచ్చే విధానము దూషణతో వస్తుంది. అలా రాకపోతే మీ శరీరం తృప్తిపడదు. కోపం అనేది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మీరు చల్లార్చే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇక్కడ చూడండి, కోపాన్ని ఎప్పుడైనా మీరు చల్లార్చుకునే ప్రయత్నం చేస్తే ఎప్పటికైనా మళ్ళీ అది దిగుస్తుంది. కోపాన్ని చల్లార్చే ప్రయత్నం ఎలాగంటే, ఇప్పుడు అవతల వ్యక్తి తిడుతున్నాడో ఏదో అంటున్నాడు,
మీరు మౌనంగా ఉండి భరిస్తున్నారా, వదిలేస్తున్నారా? సరిగ్గా చెప్పండి. అవతల వ్యక్తి తిడుతున్నాడు, మౌనంగా ఉండి భరిస్తున్నారా, వదిలేస్తున్నారా? మౌనంగా ఏం చేస్తాం? భరిస్తాం. భరిస్తే కుదరదు. దానికి లిమిట్ కొంతవరకే ఉంటుంది. లిమిట్ కొంతవరకే. భరించేవా లిమిట్ కొంతవరకే. ఆడంటా ఉంటాడు, నువ్వు భరిస్తూ ఉంటావు. అంటా ఉంటాడు, భరిస్తూ ఉంటావు. అంటా ఉంటాడు, భరిస్తూ ఉంటావు. ఆఖరికి ఒక డైలాగ్ వచ్చేద్ది, ఇదిగో ఊరుకుంటున్నానని. అంటే ఊరుకున్నట్ట, ఊరుకోలేనట్ట? ఊరుకోలేదు, నటించావు అంతే. కాసేపు వరకు అంతే. నాకు కోపం లేదు, నీ మీద కోపపట్టలేదు, నటించావు అంతే. ఇదిగో మరి నన్ను, నా సహనాన్ని, నా డైలాగులు మనకు అన్నీ తెలుసు. పరీక్షించక. ఆడు గొప్పడు, నువ్వు గొప్పదాను, మరి పరీక్షించడానికి వచ్చారు ఇద్దరు కూడా. నా సహనాన్ని పరీక్షించక, ఓపికతో ఉన్నానని, ఏం మాట్లాడలేదని నువ్వు అలుసుగా తీసుకోక. ఏమీ భరించట్లేదమ్మా మీరు ఇక్కడ. అంటే భరించే కొద్దీ అది ఎప్పటికైనా పేలుతుంది. అది కుక్కర్లో పెట్టిన తర్వాత బయటకు విజిల్ వస్తుంది రాదా? ఎందుకు వస్తుంది? దాంట్లో ఆవిరి నిండిపోయింది కాబట్టి ఎలాగైనా బయటకు వస్తుంది. ఇప్పుడు నీ లోపల నిండింది అనుకో, బయటకు రాదు. భరించేవా లోపలే ఉంటుంది, ఎప్పుడో పేలుతుంది అది. భరించద్దు, వదిలేయండి. వదిలేయండి, దాన్ని వదలడానికి ప్రయత్నించండి. ఇప్పుడు అవతల వ్యక్తి దగ్గర నుంచి వచ్చిన, అవతల వ్యక్తి వల్ల వచ్చిన కోపం లోపలికి వచ్చిన తర్వాత, ఆ రసాయనిక చర్య జరిగిన తర్వాత నీ శరీరము స్పందించే దగ్గర మార్పు జరుగుద్ది. అది దూషణ కింద వస్తుంది. అక్కడ నీ శరీరము, నేను అర్థమయ్యేలా ఇంకా చెప్తాను, ఆ దూషణ బయటకు వస్తుంది. అందులో అందులో అంటే ఆ దూషణని బయటికి రప్పించే మార్గము ఏదైనా ఉందంటే మొట్టమొదటి నోరు. ఏంటది? కోపం లోపలికి వెళ్ళిన తర్వాత, నేను మళ్ళీ చెప్తున్నాను, కోపం లోపలికి వెళ్ళిన తర్వాత మీ లోపల ఆ రసాయనిక చర్య జరిగిన తర్వాత ఆ కోపం తాలూకు విషయాలు బయటికి రావాలి అంటే ఖచ్చితంగా నోటు ద్వారా దూషణ బయటికి వస్తే తప్ప మీరు తృప్తి చెందలేరు. ఇది లోపల జరుగుద్ది. అణిచే కొద్దీ అది రేగుస్తుంది. వదలడం రావాలి. వదలడం రాకపోతే ఖచ్చితంగా అనుస్తాము, ఏదో రోజు పేలిపోద్ది. అది ఇంకా ఎక్కువ, మరీ ఎక్కువ సౌండ్తో పేలుతుంది. అందుకు వదలడం రావాలి. ఇప్పుడు అవతల వ్యక్తి విషయంలో ఏదైనా నచ్చని విషయం అవుతే లోపల ఆ రసాయనిక చర్య జరిగిన తర్వాత మన లోపల నుంచి మన నోరు మాట్లాడేది దూషణ. దూషణ, దూషించడము. ఇక్కడ ఒకసారి బైబిల్లోంచి ఇప్పుడు తెద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. బైబిల్లోండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ మాట. కోపం పడండి కానీ పాపము చెయ్యొద్దు. బైబిల్ చెప్పిన మాట ఇక్కడ ఏంటంటే, చాలు ఇంక మూసేయండి, బైబిల్ మూసేయండి, అయిపోయింది. ఇంకా రిఫరెన్స్ చెప్పండి మీకు. కోపపడండి. ఏమంటే పక్కలు చెప్పండి ఒకసారి మాట. పక్కలు తట్టి చెప్పండి, తట్టి చెప్పండి. కోపపడండి అన్న. నేను కానీ అంటలేదే. కోపపడండి అన్న, అక్కడ ఆగమండి. కోపం పడండి. బాగానే ఉంటుందా? కోపం పడండి అంటే బాగానే ఉంటుందా? కోపపడమని బైబిల్ చెప్పింది, కానీ పాపం చేయొద్దని చెప్పింది. ఈ రెండు మీకు మేనేజ్ చేయడం రాకపోతే, కోపం చూపించాలి, కోపపడాలి, కానీ పాపం చేయకుండా కోపపడాలి. ఈ రెండు కనుక రాకపోతే, ఈ రెండు కనుక తెలియకపోతే ఖచ్చితంగా పాపమే చేస్తాం. మొన్న వెళ్తున్నప్పుడు పాపకి ఆ రోజు సెలవు, పొద్దున్న స్నానం చేసి నీటికి రెడీ అయిపోతే కింద పిల్లలందరూ వచ్చి ఒక 6, 7 మంది, 10 మంది పైకి వచ్చి స్మెల్ ఇదా కింద ముట్టుకున్నట్టు ఆడదాం అని చెప్పారు. సరే అని చెప్పి రెడీ అయిపోయి మామూలు హవాయి చెప్పులు వేసుకోకుండా కొంచెం ఎత్తున్న చెప్పులు ప్లాస్టిక్ వేసుకుని వెళ్ళిపోతుంది. అది వేసుకుంటే పడిపోద్దని చెప్పి మా అమ్మ అది పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. వాళ్ళని పిల్లగానే మా అమ్మ ఆగు ఆగు ఆ చెప్పులు మార్చుకో అని అన్నది. ఎన్నది పరిగెట్టింది. అయ్ అన్నాను. కానీ బ్రేక్ పడింది. ఇటు రాస్తారే అన్నాను. స్లోగా వచ్చింది, వాళ్ళు పారిపోయారు. నా వయసుని వాళ్ళు పారిపోయారు. ఇది స్లోగా వచ్చింది పిల్ల. వినపడిందా ఏమన్నదో నాని అన్నాను. తలలా ఊపింది వినపడిందని. మరి ఏం చేయలేదు అని సీరియస్గా అన్నాను. సీరియస్గా చూస్తూ సీరియస్గా అన్నాను. ఏం మాట్లాడలేదు. కూర్చో,
ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఈ హాలిడే అంతా నీ వేస్ట్ అయిపోద్ది, నువ్వు ఒక్క తప్పుడు పని చేయడం వల్ల నిన్ను పంపనంటే పంపను, ఈరోజు ఇంట్లోనే కూర్చో, ఎక్కడికి వెళ్ళడానికి లేదు అని చెప్పి స్ట్రిక్ట్గా చెప్పాను. అలా సైలెంట్గా కూర్చునిపోయింది. ఇప్పుడు నేను తిట్టాను, పాపని తిట్టాను. నేను తిట్టడానికి వెనకాల నా కారణం ఏంటి? మాట వినలేదు, దానికి బుద్ధి చెప్పాలి, నేర్పించాలి. తండ్రిగా ఎవరైనా పెద్దవాళ్ళు పిలిస్తే ఆగాలి, వినాలి, మాట వినాలి, లోబడాలి అనే విషయం నేర్పించాలి. నా ఉద్దేశం అదే. అది మాట వినలేదు కదా అందుకు కాదు. ఇంకొక ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఇలాగా పిల్లర్లకి 2 ఫ్యాన్ హుక్కులు ఉంటే పిల్లోడు, నాన్న ఆ ఇంట్లో ఉయ్యాలు ఉంది, మా ఇంట్లో కూడా కట్టవా అని అడుగుతా ఉన్నాడు. ఉయ్యాలు ఎక్కడ కడతాం అప్పుడు అని అలా చూస్తే 2 హుక్కులు కనపడ్డాయి. మీ అమ్మ చీర అడిగి పాత కట్టేద్దాం అన్నాడు. వాళ్ళ అమ్మ చీర అడిగి వచ్చేసాడు, తెచ్చేసాడు, కాటన్ చీర నీట్గా 2 కట్టేశాడు నాన్న. ఈడు ఉయ్యాలు ఊగుతున్నాడు పిల్లోడు. నాన్న డ్యూటీకి వెళ్ళిపోయాడు, ఉయ్యాలు ఊక్కుంటా ఉన్నాడు. ఇంతలో మగపిల్లలు కదా, మామూలుగా ఊగితే కిక్కు ఉండదని చెప్పి ఇంకోలా ఊదామని చెప్పి ఆడ ఆలోచన. ఆడు ఏం చేశాడంటే గుండ్రంగా తిరిగేస్తున్నాడు ఉన్న చోటే. ఏమవుద్ది, తాడు చుట్టుకుంటూ ఉంటుంది. కాళ్ళు వదలకుండా ఏం తిరుగుతుంది, స్పీడ్గా మళ్ళీ రివర్స్లో తిరుగుతారు. చిన్నప్పుడు ఆడిన ఆటలు ఇవన్నీ మనము ఆడుంటాం. ఉయ్యాల దగ్గర కూర్చున్నాడు, ఆడు రౌండ్గా ఉన్న చోట తిరుగుతున్నాడు. టైట్ అయిపోయిన తర్వాత కాలు ఊరుతున్నాడు, ఆడు రౌండ్ తిప్పేస్తున్నది, జెయింట్ వీల్ తిప్పినట్టు తిప్పుతుంది. ఈడు ఇలా ఆడుతున్నాడు. వీళ్ళ అమ్మ అంటుంది, అలా ఆడకూడదురా రే అంటుంది, ఫోన్లో మాట్లాడుతుంది. నాన్న అలా ఆడకూడదురా నాన్న అంటుంది, ఫోన్లో మాట్లాడుతుంది. ఒక పావుగంట 20 నిమిషాలు ఆడాడండి. ఆడిన తర్వాత లోపల బాగా కూరినట్టుంది అమ్మగారు. ఆ చుట్టూ తిరగడం, కళ్ళు తిరగడం ప్రారంభించాయి. ఆడిలా స్లోగా అటు ఇటు ఆడుతూ నడుచుకొచ్చి కక్కేశాడు. ఎందుకు తిరుగుతూ ఉన్నాడు, రౌండ్ తిరుగుతున్నాడు ఉయ్యాల మీద. వచ్చి ఇలా కక్కేశాడు. ఫోన్ పక్కన పెట్టి తల్ల పట్టుకుని జుట్టుల పట్టుకుని వీపు కొట్టేస్తుంది వాళ్ళ అమ్మ. ఎందాక నుంచి చెప్తున్నాను నేను, మాట ఎంటలేదు, అసలు మాట ఎంటాడని కక్కుతున్నాడు. ఇంకా పూర్తిరా మొత్తం ఖాళీ అయిపోతుంది గడుపు, ఇంకా కొంచెం సరుకు ఉంది, కక్కుతుండగా కూడా జుట్టు పట్టుకుని వీపు మీద కొట్టేస్తుంది. చూస్తున్నాం ఇవన్నీ ఇలా చూస్తున్నాం. మనం అనలేము, ఎదురుగుండా ఇళ్ళలాగా ఏం అనలేము, కొడుతుంది. ఎందుకు కొట్టుంటుంది ఆవిడ? వాస్తవానికి ఆ పిల్లోడు వాంతు చేసుకునే స్థితిలో ఉన్నాడంటే తల్లి ఏం చేయాలి? సాధారణంగా ఆడి దగ్గర చెవులు ముయ్యాలి. ఫస్ట్ నొప్పి వస్తుంది, చెవులు మూసి పూర్తి కక్కేరా అని పట్టుకోవాలి. ఏం చేసింది మహాతల్లి? చెవులు పట్టుకోలే, జుట్టు పట్టుకుంది, ఈపు మీద వేస్తుంది. ఆడు కక్కుతున్నాడు, ఈపు మీద వేస్తుంది, బంద చేస్తాడు. ఒక్క పని సరిగ్గా చేయడు, తిడతానే ఉంది. ఇప్పుడు ఆ తల్లి తిట్టడం కారణం ఏంటి? ఆడు చెప్పిన మాట వినలేదన్నా, ఈవిడ కోపం వచ్చిందా? ఏంటి కారణం? అర్థం లేదా? సరిగ్గా ఆలోచి చెప్పండి. చెప్పిన మాట వినలేదన్నా, కోపం వచ్చింది. చెప్పింది, నేను చెప్పింది ఆడు వినలే, ఆడు చెయ్యలే, అందుకు నాకు కోపం వచ్చింది. ఇది పాపం. మీరు బుద్ధి చెప్పడానికి కోపపడ్డారా? అది పాపం కాదు. మీ కోపాన్ని తీర్చుకోవడానికి పాపం చేశారా? అది పాపం. మీ కోపాన్ని తీర్చుకోవడానికి కోపపడ్డారా? పాపం అది. ఇప్పుడు ఎవరైనా, మీ పిల్లలైనా సరే, మీకు ఏదైనా చేశారంటే, మీరు చెప్పింది చెయ్యకుండా ఉన్నారంటే, మీకు వ్యతిరేకంగా ఉన్నారంటే, మీకు కోపం వస్తుంది అంటే పాపం చేస్తుందని అర్థం. నేను వాడికి బుద్ధి చెప్పాలి అని అంటే పాపం చేయనట్టు. ఇప్పుడు బుద్ధి చెప్పడానికి పాపం చేస్తున్నారా? కోపపడుతున్నారా? కోపం వచ్చి కోపపడుతున్నారా? ఏది చేస్తాం ఎక్కువ? బైబిల్ స్పష్టంగా చెప్పింది కోపపడండి, కానీ దాని అర్థం అది. మీ ఉద్దేశం ఆడలా చేశాడు కాబట్టి, నా మాట వినలే కాబట్టి నాకు కోపం వచ్చింది, ఇది కాదు. నేను వాడికి బుద్ధి చెప్పాలి కాబట్టి నేను కోపపడుతున్నాను, ఇది రావాలి. వస్తుందా? ఇది ఎవరికి ఉంటుంది తెలుసా? స్కూల్లో టీచర్లకు ఉంటుంది. వాళ్ళు ఎందుకు కొడతారు, ఎందుకు పనిష్మెంట్ ఇస్తారంటే వాడు నేర్చుకోవాలి, వాడు ప్రయోజకుడు అవ్వాలి. బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళన్నీ మర్చిపోతారు టీచర్లు, మనసులో పెట్టుకోరు. వాళ్ళు కోపంతో చేయరు, బుద్ధి చెప్పాలని చేస్తారు. మీ కోపము బుద్ధి చెప్పడాక, మీ కోపము మీకు వచ్చిన ఆక్రోషం తీర్చుకోవడాక ఏది ఎక్కువ చేస్తున్నాం? అందుకు అన్నాడు కోపపడని కానీ పాపము చేయొద్దు. బైబిల్ స్పష్టంగా ఆ విషయాలు చెప్పింది.
రైట్. ఇప్పుడు కోపం అనేది బయట నుంచి వచ్చిన తర్వాత లోపల ఒక జరిగే ఆ ప్రక్రియ. ఈ ప్రక్రియ విషయంలోనే మనిషి చేసే ఒక మాట, ఒక దూషణ ఏంటంటే తిట్టడము. ఒకసారి అనండి గట్టిగా, గట్టిగా. ఆ! తిట్టడము. ఈ తిట్లు ఎప్పుడైనా అంటే దూషణ, దూషణ వచ్చే మార్గాలు మనిషికి లోపలికొచ్చిన తర్వాత ఈ దూషణ వచ్చే మార్గాలు మొట్టమొదటిది శరీరంలో త్వరగా స్పందించేది నోరు. నోరు ఈ దూషణకి స్పందిస్తుంది. లోపలొచ్చిన దానికి మీరు తిడితే, తిట్టుతే, తిట్టినప్పుడు వచ్చేదే అది దూషణ. ఇప్పుడు ఎన్నిసార్లు ఎంతమంది తిట్టుంటాం? ఎన్నిసార్లు ఎంతమందికి బుద్ధి నేర్పించాలని చేసి ఉంటాం? తిట్టడము అనేది వచ్చిందంటే దూషకం చేస్తున్నామని అర్థం. దూషణ చేస్తున్నామని అర్థం. మనిషి లోపల ఈ కోపం లోపల రాగానే దూషించే స్వభావం తిట్టడము. దీంట్లోనే ఇంకొక భాగం ఏంటంటే తిట్టుకోవడం అనండి. ఇదేంటి ఇంతకీ? తిట్టడం ఏంటి? తిట్టుకోవడం ఏంటి? రెండు ఒకటా వేరు వేరా? రెండు పదాలు ఒకలాగే వస్తున్నాయి. తిట్టడం అనే ఒక పదం ఒకలాగా వస్తుంది. తిట్టుకోవడం అనే పదం కూడా ఒకలా వస్తుంది. ఎప్పుడు తిట్టుకుంటారు మామూలుగా? ఎప్పుడు తిట్టుకుంటారు? మీకు అర్థమని చెప్తాను. మామూలుగా తిట్టడం అనేది మీరు ఎదురుగుండా మనిషి ఉండగా ముఖం మీద ఏదైనా అనేస్తే అది తిట్టడం అయిపోద్ది. తిట్టుకోవడం ఎలాగుంటుందంటే ఆ వ్యక్తికి అంటున్నట్టు తెలియనట్టు ఆ వ్యక్తిని కాదు అన్నట్టుగా అనేవి తిట్టుకోవడం అంటే. మీరు డైరెక్ట్ అవరు కానీ ఇండైరెక్ట్గా అంటారు, ఇండైరెక్ట్గా తిడతారు. ఇండైరెక్ట్గా వ్యక్తుల్ని వారికి వినపడేలాగా, వారికి తెలిసేలాగా ఇది తిట్టుకోవడం అనేది వస్తుంది. దూషణ, దూషకులు అనే ఈ పదంకి ఇంకొక ఇంకొక మారు పదం ఏంటంటే తిట్టుకోవడము. ఈ ఈ రానున్న రోజుల్లో ఈ తిట్టుకోవడాలు చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు మీరు గమనిస్తే పక్కింటోళ్ళు కూడా కుక్క వచ్చింది అనుకుందాం, పక్కింటోళ్ళు ఆవో ఏదో వచ్చి లోపల దూరిపోయి తినేస్తుంది అనుకుందాం. ఎవరిని తిడతారు? ఆవునా ఆ ఇంటి వాళ్ళన? ఎలా ఎలా తిడతాం? డైరెక్ట్గా తిడతామా? ఆవును తిడతామా? ఇది తిట్టుకోవడం. ఇప్పుడు వచ్చేసింది కోడో కుక్కో ఆవో వచ్చేసింది లోపలికి, మీరు డైరెక్ట్గా అది ఎవరిదో మీకు తెలుసు బాగా, ఏ ఇంటి నుంచి వచ్చిందో బాగా తెలుసు, కానీ మీరు డైరెక్ట్గా ఆ వ్యక్తుల్ని అనలేక ఇక్కడ ఆవుని పశువుని అంటాం, ఈ పశువుని తిడతాం, పశువుని అడ్డు పెట్టు, ఇది తిట్టుకోవడం. దీన్ని తిట్టుకోవడం అంటారు. పక్కింటి ఆకులన్నీ ఇటు రాలిపోతున్నాయి అనుకుందాం, ఈ పక్కింటోడు ఆకులన్నీ ఇటు రాలిపోతున్నాయి అనుకుందాం. తుడుస్తున్నప్పుడు సౌండ్ లేకుండా తుడుస్తామా, సౌండ్లతో తుడుస్తామా? అదే అనమాట తిట్టుకోవడం అంటే. ఈ మాయదారు ఆకులన్నీ, మాయదారు ఆకులు కాదు ఆలు, ఈ మాయదారు ఆకులన్నీ మా ఇంట్లోనే పడిపోతున్నాయి, ఎక్కడ లేని ఆకులన్నీ మా ఇంట్లోనే వచ్చేస్తున్నాయి. తిట్టుకుని తిట్టుకుని వాస్తవాన్ని ఆకుల్ని తిట్టుకోం, కానీ ఆ ఇంటి ఆ మనుషుల్ని మెదడులో పెట్టుకుని తిట్టుకుంటాము. ఇది దూషణ. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఇది దూషణ. ఇండైరెక్ట్గా ఆ వ్యక్తుల్ని కాకుండా డైరెక్ట్గా అనకుండా ఎక్కువ తిట్టుకోవడం 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 లోపల చాలా ఎక్కువ వస్తుంది. ఆఖరి రోజుల్లో ఈ తిట్టుకోవడము, దూషణ అనేది చాలా ఎక్కువ వచ్చేస్తుంది. ఇది ఇండైరెక్ట్గా చేసే పనులు. వాస్తవం చూడండి, మీరు ఆ పశువుల్ని తిడుతున్నప్పుడు కానీ అది ఏదైనా అంటుందా? ఏమైనా ఫీల్ అవుద్దా తిడుతున్నారే అని? కోళ్ళు వచ్చేస్తూ ఉంటాయండి, ఆ దువ్వేస్తూ ఉంటాయండి, మొక్కలు పాడు చేసేస్తూ ఉంటాయండి, ఏంటేంటో చేస్తూ ఉంటాయండి. ఆ కోళ్ళని తిట్టి ష ష ష అని ఒక 2, 3 తిట్లు తిట్టి ఆ కోడి ఓనర్ని, కోడి ఓనర్ని తిట్టి షూ 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 అంటారు. అది వెళ్ళిపోద్ది, కోడి వెళ్ళిపోద్ది. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఏం చేద్ది? మళ్ళీ వచ్చేస్తుంది అది. దానికి ఏం తెలుసా? పశువులకి జ్ఞానం లేదు, పశువులకి లిమిటెడ్ జ్ఞానం లేదు, వాటికి భాషలు అర్థం అవ్వవు, మనుషులు అర్థం అవ్వదు, ఏమీ తెలీదు. వాటికి తెలిసింది ఏంటంటే ఆహారం దొరికిందా తినడం అంతే. అది మీద నాదా పక్కింటోడిదో ఎదురుందో ఎవరికి సంబంధం లేదు, ఆహారం దొరికిందా తినడం. వాటికి జ్ఞానం లేదు.
ఇప్పుడు ఆలోచించండి, జ్ఞానం లేని వాటిని జ్ఞానం ఉన్న మనిషి తిడుతున్నాడంటే ఎవరు జ్ఞానం ఉంది, ఎవరికి జ్ఞానం లేదు? జ్ఞానం లేని పశువుల్ని జ్ఞానం ఉన్న మనుషులు తిడుతున్నారంటే దాని అర్థం ఏంటి? ఎవరికి జ్ఞానం ఉంది, ఎవరికి జ్ఞానం లేదు? మౌనంగా వెళ్ళిపోతుంది ఇది మహాజ్ఞాని. మౌనంగా వెళ్ళిపోతున్నాయి ఈ పశువులు, ఈ మహాజ్ఞానులు. నోరేసి పడిపోతున్నామే మనం జ్ఞానం లేని. ఇప్పుడు వాటికి తెలియదు కాబట్టి ఆలోచిద్దాం. చూడండి, నేను నేను కలుపుతాను, అర్థం చేసుకుంటాను. ఆ పశువులకి, ఆ జంతువులకి తెలియదు కాబట్టి ఆ తప్పుడు పనులు చేస్తాయి, వచ్చేస్తే తింటాయి, మనం అనేస్తాం. ఇప్పుడు మనం ఎవరినైతే తిడతామో వారికి కూడా తెలియదు అని బ్రతకడం రావాలి. ఆ జంతువులకి ఎలాగైతే తెలియదో ఈ అవతల వ్యక్తులు కూడా తెలియదు అనే స్వభావం రాకపోతే ఈ తిట్టుకోవడం ఆగుద్ది. తిట్టడము, తిట్టుకోవడము ఈ రెండు దోషకులు చేసే పనులు. ఆఖరి రోజుల్లో దూషణ పెరిగిపోతుంది. ఈ తిట్టుకోవడం కానీ తిట్టడం కానీ ఈ రెండు స్వభావాలు మన లోపల వచ్చాయంటే ఖచ్చితంగా ఈ దోషకుల స్వభావం మన లోపల ఉంది అని అర్థం. రెండో విషయం నేను మాట్లాడతాను, ఈ దూషణ మనిషికి లోపల నుంచి ఎలా వస్తుంది అనే విషయం. మొట్టమొదటిది తిట్టడం, తిట్టుకోవడం. రెండో విషయం చెప్తున్నాను, మనిషి ఇంకో వ్యక్తిని దూషించాలంటే, దోషకుడు ఉన్నాడు అన్న రుజువు ఏంటంటే ఇంకో వ్యక్తిని దూషించాలి అంటే ఈ రెండో ప్రక్రియ ఏం చేస్తాడంటే బూతులు ఆడడం. ఒకసారి బూతు మాటలు ఆడడం. ఆడోళ్ళు ఆడతారా, ఆడరా? బూతు మాటలు ఆడోళ్ళు ఆడతారా, మగవారు ఆడతారా? ఎవరు ఆడతారు? పోనీ ఎక్కువ ఎవరు ఆడతారు? ఇప్పుడు సమాధానం అవుతుంది. ఎక్కువ ఎవరు ఆడతారు? ఆడోళ్ళా? మగవాళ్ళు ఎక్కువ బూత్ పదాలు వాడతారు. బ్యాడ్ వర్డ్స్ అనేవి, బూత్ మాటలు, బూత్ పదాలు మగవారు ఎక్కువ వాడతారు. ఆడవాడు వాడరా, వాళ్ళకి లెవెల్ తగ్గ వాడతారు. ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారు, గొడవ ఆడుకుంటున్నారు. గొడవ ఆడుకుంటుంటే యువతలు ఉన్న వ్యక్తి ఏమో పెద్ద బూతులు మాట్లాడుతున్నాడు, యువతలు ఉన్నవాడేమో చిన్న బూతులు మాట్లాడుతున్నాడు. గొడవ ఆడుతూ యువతలో నవ్వుతూ ఆడోళ్ళు బూతులు తిడతావేట్రా అన్నాడు. ఆడోళ్ళు బూతులు ఏంటి నాకు కొత్తగా అనిపించింది. అంటే ఆడోళ్ళు ఆడే బూత్ మాటలు అంట. ఆడోళ్ళు ఆడే బూత్ మాటలు వేరేగా ఉంటాయి, మగవారు ఆడే బూత్ మాటలు వేరేగా ఉంటాయని నాకు అప్పుడు అనిపించింది. అది కొంచెం లెవెల్ తక్కువ. ఆడవారు ఆడే బూత్ మాటలు లెవెల్ తక్కువ. ఇప్పుడు కోర్టులో జడ్జి గారు ముందు, జడ్జి గారు నేను కత్తి పూర్తిగా దోపిలేదు, ఆడికి సగమే దోపాను, నేను నాకు శిక్ష పడకూడదండి అన్నాడు అనుకోండి, కుదురుద్దా? కత్తి పూర్తిగా దోపినా సగం దోపినా హత్య శిక్షే కదా. అంటే ఆడోళ్ళ బూతు, మగవాళ్ళ బూతు, చిన్న బూతు, పెద్ద బూతు ఏముండదు కదా. బూతే, బూతు మాటే. దీనికి డిగ్రీలు ఏం లేవు, లెవెల్ ఏం లేవు. ఎవరు ఆడినా ఎలాంటి వాడినా బూతు పదాలు ప్రయోగించారంటే ఖచ్చితంగా దూషకులు. మనిషి లోపల ఈ కోపము అనేది వచ్చిన తర్వాత లోపల నుంచి ఈ శరీరం మొట్టమొదటి స్పందించేది నోరు. ఆ నోరు స్పందించే విధానం ఫస్ట్ తిట్టుకోవడంతో ప్రారంభించిన తర్వాత రెండో పద్ధతి ఏమొస్తుందంటే బూతు మాటలతో వస్తుంది. గొడవల్లో బూతు మాటలు లేకుండా ఎప్పుడైనా గొడవ అయిందా? గొడవల్లో బూత్ పదాలు లేకుండా గొడవ అవుతుందా? ఎప్పుడు సీరియస్ అవుతుందో తెలుసా? బూత్ మాటలు అన్నప్పుడే. మామూలుగా గొడవ ఆడుతున్నారు అనుకోండి, అది పెద్ద ఫలించదు గొడవ, స్లోగా అవుతుంది, మామూలుగా అవుతుంది. కానీ బూత్ పదాలు దాంట్లో వచ్చేయ గొడవ రేజ్ అయిపోతుంది. ఈ బూతు పదాలు వాడడం కూడా దూషకులు. ఈ లోపల దూషణ అనే స్వభావం చాలా తీవ్రంగా మనుషులు ఉంటుంది. అది బయటకు వచ్చే విధానము దూషణ మాటలు, బూతు పదాలు. మా చిన్నప్పుడు నేను, మాతో పాటు మా అన్న తమ్ముళ్ళు అందరూ, ఈ పెద్ద కొడుకులు, పిన్ని కొడుకులు అందరూ ఒక 6-7 మంది కూర్చుని ఉన్నాం. ఎండాకాలం సెలవులు మా అమ్మ ఊరు వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ అందరు కూర్చొని టీవీ చూస్తున్నాం. సినిమా వస్తుంది. సినిమా వస్తుంటే అది ఏ సినిమా ఈ సందర్భం గుర్తులేదు, కానీ ఆ బిట్ బాగా గుర్తుండిపోయింది. ఏంటంటే ఆ ఊరికి స్కూల్ మాస్టర్ వచ్చాడు. ఆ సినిమాలో స్కూల్ మాస్టర్ వచ్చిన తర్వాత ఆ ఊరికి ఒక పెద్ద ఉన్నాడు. ఆ పెద్దకు ఉన్న ఒక బలహీనత ఏంటంటే బూత్ మాటలు ఎక్కువ ఆడతాడు, ఎక్కువ బూత్ మాట్లాడతాడు. ఈ టీచర్ గారేమో అలా ఆడకూడదు, పిల్లలు పాడైపోతారనే విషయం చెప్తూ
అంటున్నప్పుడు ఆ వ్యక్తి నేను బూతులు మాని అనుకుంటున్నాను, ఎలా మానేయాలి నాకు చెప్పైతే నేను ట్రై చేస్తాను అని చెప్పాడు. ఈ టీచర్ ఏం చేశాడంటే ఆ సినిమాలో చెప్తున్నాడు, ఇదిగో నీకు ఎప్పుడైనా కోపం వచ్చి బూత్ మాట ఆడాలనిపిస్తే దగ్గరలో ఏ వస్తుందో ఆ వస్తువుని వాడే, ఆ బూత్ పదం తీసి అన్నాడు. సరే అయితే ప్రయత్నిస్తానని చెప్పాడు. ఆ సినిమాలో ట్రై చేస్తున్నాడు. ఆవిడాడో వచ్చాడు, ఏదన్నాడు, కోపం వచ్చింది, నీ అన్నాడు, ఆగి అక్కడ ఎదురుగుండా సైకిల్ వెళ్తాడు, సైకిల్ అన్నాడు. బూత్ పదం వాడలే. ఆ బూత్ పదం దగ్గర ఏ వస్తువు కనిపిస్తే ఆ వస్తువు వాడే అని చెప్పి అనేసాడు. ఇది అవుతుండగా నేను మా తాత వైపు చూశాను. మా తాతయ్య తిడతాడు. నేను అన్నాను, తాతో ట్రై చేయొచ్చు కదా అన్నాను. బూత్ మంటలు ఆగిపోతుంటే ట్రై చేయొచ్చు కదా అన్నాను. తిట్టి నన్ను నోరుమించాడు. బూత్ పదం వాడుతూనే తిట్టి నన్ను నోరుమించాడు. తిడతావే అన్నాను. 6 కూర్చున్నారు, 6 మాట్లాడలేదు, నువ్వేంతలా మాట్లాడుతావు అన్నాను. బలహీనత అది, నా బలహీనత చెప్పాలనిపించినామని నా బలహీనత చెప్పాను, తిట్టించున్నాను. ఇప్పుడు బూతు అనేది సర్వసాధారణంగా మాట్లాడేసే మాటల కింద అయిపోయి చూడండి. వాస్తవానికి అది దూషణ. ఒకసారి చెప్పండి. బూతు పదం వాడారంటే, నోట్లోంచి బూతు మాట వచ్చిందంటే అది మనిషి లోపల ఉన్న ఒక దూషణ, బయటకు వచ్చే ప్రక్రియ అది. నీ లోపల ఉన్న ఆ కుళ్ళుతనాన్ని బూతు రూపంలో మాట్లాడతావు. తండ్రి బూతులు మాట్లాడుతున్నాడంటే కొడుకు మాట్లాడతారు, ఖచ్చితంగా చూసుకోండి. ఇంట్లో తండ్రి బూతు పదాలు అలవాటుగా మాట్లాడేస్తున్నాడు అనుకోండి, ఖచ్చితంగా కొడుకు కూడా అలాగే తయారవుతాడు. ఎందుకు అవుతాడు? మా నాన్న తిడతాడు, నేను కూడా తిడతాను. మా నాన్న బూతు మాట్లాడతాడు, నేను కూడా బూతు మాట్లాడతాను. చాలా సునాయాసంగా వాడేస్తాం. కానీ అది దూషణ. దూషించేవారు, దూషించే స్వభావం ఉండేవారు, దూషకులు ఈ ఆఖరి రోజుల్లో పెరిగిపోతారనే మాట. ఈ దూషణ అనేది లోపలికి వచ్చిన తర్వాత మనిషి శరీరంలో మాట్లాడే నోరు దూషణ, అందులో బూతు మాట. ఇది మాట్లాడడానికి వీల్లేదు. మూడో విషయం చెప్తున్నాను. ఈ దూషణ విషయంలో మూడోది వచ్చేది ఏంటంటే అరుపులు, కేకలనండి. సాధారణంగా ఈ లోపల ఉక్రోషం కోపం నిండిపోతే మనిషి మాట్లాడే విషయంలో మాట తీరు మారిపోద్ది. గొడవ అయినప్పుడు నెమ్మదిగా మాట్లాడతారా, అరుచుకుని మాట్లాడతారా? ఎలా మాట్లాడతారు? సౌమ్యంగా, నిదానంగా, నెమ్మదిగా మాట్లాడతారా, అరుస్తారా? ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు అరుస్తారో? మీరు ఎప్పుడైనా అరిచారా? వాయిస్ అంటే మామూలుగా మాట్లాడిన దానికి మీరు గొడవ పడిన మాట్లాడడానికి వాయిస్ పెరిగిపోతుండి. ఇప్పుడు సాక్ష్యం చెప్పమన్నాం అనుకోండి, వాక్యం చెప్పమన్నాం అనుకోండి, వాయిస్ ఎంత వస్తుంది? శబ్దం ఎంత వస్తుంది గొంతులోంచి? నెమ్మదిగా వస్తుంది చూడండి, నిదానంగా వస్తుంది. చెవులు ఇలా పెట్టాలి, ఏమవుతుందో మా అమ్మ అని నాకు వినపట్లే అని చెప్పి చెవులు ఇలా పెడితే తప్ప ఏం చెప్తుందో అర్థం అవ్వదు. కోపం వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి? దేవుని మాట చెప్పడానికి శక్తి లేదు, సాక్ష్యం చెప్పడానికి శక్తి లేదు. ఆడెవరినైనా ఏదైనా ఆడేయాలంటే మాత్రం ఎక్కడ లేని శక్తి వచ్చేది, ఎక్కడ లేని గొంతుకు వచ్చేస్తుంది. అరుపుతో అరుపు, కేకలు. ఇది లోపల దూషించే స్వభావం అది. ఆఖరి రోజుల్లో ఈ దూషకులు పెరిగిపోతారు అనే మాటకి రుజువు ఎవరంటే మనమే. ఈ గట్టిగా అరిచి మాట్లాడడం, గట్టిగా తిట్టి మాట్లాడడం, గట్టిగా అనడం, గట్టిగా ఆడికి ఏదైనా చెవుడు అనుకుందాం, అవతల వ్యక్తికి చెవులు వినపడదు అని అనుకుందాం, అప్పుడు అరిస్తే అర్థం ఉంది. చెవులు బాగున్నా కూడా అరుస్తున్నాం అంటే తన అర్థం ఏంటి? ఈ లోపల ఎక్కడో దూషించే స్వభావం మన లోపల ఉంది. కాబట్టి ఆ అరుపుతో మన లోపల ఉన్నదాన్ని బయట పెడతాం. మళ్ళీ చెప్తున్నాను, బయట ఉన్నది లోపలికి వస్తుంది, లోపలికి వచ్చింది మరలా బయటకు వెళ్ళాలంటే అది దూషణ కిందే వస్తుంది. అది మనకి నోరు కింద వాడబడుతుంది. ఆ నోరు గట్టిగా అరిచి మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా గొడవ అవుతూ ఉంటే వాళ్ళ ఆవిడ అరుస్తుంది గట్టిగా, ఈయన మాత్రం నెమ్మది మాట్లాడతాడు. నువ్వు నాతో అరవాలనుకుంటున్నావో గొడవ పెట్టుకోవాలనుకుంటున్నావు అంటాడు. వాళ్ళ ఆవిడేమో అరుస్తుంది, గట్టిగా అరుస్తుంది. ఈయన ఏమంటాడంటే, కాదమ్మాయి, నువ్వు గొడవ పెట్టుకోవాలనుకుంటున్నావా మాట్లాడాలనుకుంటున్నావా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, గొడవ పెట్టుకోవాలనుకుంటున్నారా మాట్లాడాలనుకుంటున్నారా? అర్థమవుతుందా?
గొడవ పెట్టుకోవాలనుకుంటున్నారా, మాట్లాడాలనుకుంటున్నారా? ఏది బాగుంటుంది, మాట్లాడడం గొడవ? అదే చెప్పాడు, దూషకులు పెరిగిపోతారంటే ఇదే. ఈయన చాలా నెమ్మది మాట్లాడు. ఆవిడ అరిసేది, కాదమ్మాయి అంత గట్టిగా అరక, నాకు వినపడుతుంది, నువ్వు మాట్లాడమ్మాయి అనేవాడు. ఎంత సౌమ్యంగా మాట్లాడేవాడు. ఆవిడ ఎంత రెచ్చగొట్టినా ఈయన మాత్రం గొంతుకు లేపేవాడు కాదు, అంత సౌమ్యంగా మాట్లాడేవాడు. ఇప్పుడు ఇక్కడ అరుపు వచ్చిందంటే, గట్టి కేక వేసామంటే లోపల దూషించే స్వభావం మన లోపల ఉందని అర్థం. ఆ దూషణ చేసే పద్ధతిలో గట్టిగా మనిషి అరుస్తాడు. నాలుగో విషయం చెప్తున్నాను. ఈ నాలుగో లక్షణం ఏంటంటే సొనగడము. ఏంటది? సొనగా సనగడం అంటారు, సొనగడం అంటారా? మీ ఊర్లో ఏమంటారు మామూలుగా? సనగడమా, సొనగడమా? సనగడమేనా? సరే, అయితే అదే కొనసాగిద్దాం, సనగడం. ఈ ఇంకో ప్రక్రియ, దూషకులు చేసే ఇంకో ప్రక్రియ ఏంటంటే ఈ సనుగుతూ ఉంటారు. సనగడం 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 సనగడం. ఈ లోపల బయట పెట్టే పద్ధతిలో ఈ సనగడము అనేది చాలా భయంకరమైన తీవ్రమైన లక్షణం. పురుషులకు ఉంటుందా, స్త్రీలకు ఉంటుందా? ఎలా చెప్పగలరు స్త్రీలకు ఉంటుంది అంత స్పీడ్గా? పురుషులకు ఉంటుంది, స్త్రీలకు ఉంటుంది అంటే టక్కన స్త్రీలకే ఉంటుందండి అనే విషయం ఎలా చెప్పగలిగారు? అది మా హక్కు అండి, మా జన్మ హక్కు సొనగడం అనేది. మాకు ఏదైనా కావాలన్నా, మాకు ఏదైనా చేయకపోతే సొనుగుతాం మేము, ఇదేనా? పురుషులు సనగరా? ఎక్కడో ఉంటారు. ఒకవేళ పురుషుని ఎప్పుడైనా శనిగాడు అనుకుందాం, ఆడదానిలో ఎందుకు సనుగుతావు అంటారు చూడండి. అంటే అది ఎవరిది హక్కు? అది ఎవరిది సనగడం అనేది? స్త్రీలకి ఇవ్వబడిన హక్కు అది. ఆడదే సొనుకుద్ది, తిట్టుకోవద్దు నన్ను. ఇక్కడ ఈ సొనగడం అనేది జబ్బు లోపల ఉంటుంది, లోపల ఉంటుంది. బయటికి ఆ నోరు మాట్లాడుతున్నప్పుడు విని వినపడినట్టు, తెలిసి తెలియనట్టు, ఆడికి ఖచ్చితంగా వినాలి, ఆడికి ఏదో డౌట్ అవ్వాలి, వాడికి తెలియాలి, ఇదే ఉద్దేశం. ఇక్కడ ఈ గాయపరిచే స్వభావం లోపల దూషకులకు ఉంటుంది, దూషకులు ఉంటుంది. అనుకుందాం, మీ లోపల ఉన్నది సొనిగేసి ఫ్రీ అయిపోయారు అనుకుందాం. సనిగిసారు, అయిపోయింది. ప్రయోజనం ఏమి చెప్పండి అసలు, ఆలోచండి. ప్రయోజనం ఏముంటుంది చెప్పండి? మీ ఆ సొనుగుడు వల్ల వచ్చే లాభాలు ఏంటి చెప్పండి? ఏ లాభం ఉండదు, ఏమీ ఉండదు. పోనీ మీరు శనిగారు కాబట్టి ఆ పని జరిగిపోద్ది అక్కడ? అది అవ్వదు, అది జరగదు. కానీ ఈ సొనుగుడు మాత్రం ఆపడం. ఈ దూషించే స్వభావం ఉన్న మనుషులు, దూషకులు, ఈ అంత దినాల్లో ఆఖరి రోజుల్లో ఈ దూషకులు ఎలా పెరిగిపోతారంటే ఈ సొనుగుడు ద్వారా సనుగుతా 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 సనుగుతా. రోజు మొత్తం శనిగేవాళ్ళు ఉన్నారు, వారం మొత్తం శనిగేవాళ్ళు ఉన్నారు, నెల మొత్తం శనిగేవారు ఉన్నారు. ఎప్పుడో అయిపోయిన విషయాలు పట్టుకుని ఏం ప్రయోజనం? ఏ ప్రయోజనం లేదు. ఇది ఆఖరి రోజుల్లో మనుషులు దూషించే స్వభావము, దూషకులు, దూషణ. ఈ సొనుగుడు అనేది దూషకులకి ఒక లింక్. ఇది దూషించడంలో ఒక భాగం ఏంటంటే ఈ సొనగడం. ఇది ఒకవేళ బలహీనత స్త్రీలుగా ఎక్కువగా ఉంటే ఇది వదలకపోతే మాత్రం ప్రమాదం. అంత్య దినాల్లో దూషకులు పెరిగిపోతారని చెప్పారు. ఒకవేళ మీ ఇంట్లో, మీరు ఉండే ఇంట్లో, మీ కుటుంబంలో మీరే శనిగే వ్యక్తి అయితే మీరే దూషకుల కింద ఉన్నారని అర్థం. మిమ్మల్ని బట్టి దేవుడు రాకడ దగ్గరలో ఉందని చెప్తున్నాడు. దూషణ అనేది సొనుగుడు ద్వారా వస్తుంది, ఇక్కడ చేయడానికి వీల్లేదు. ఆఖరిది నేను చెప్తున్నాను, ఆఖరి లక్షణం చెప్తున్నాను నేను. గొడవలు పడ్డం అనండి ఒకసారి, గట్టి చెప్పండి. గొడవలు పడ్డం. పడ్డారు ఎప్పుడైనా? పర్లే, మనమే బయటకు వినపడదు. గొడవలు పడ్డారు ఎప్పుడైనా? మీరు అన్నమాట బయటకు వినపడదు, పర్లే. గొడవలు పడ్డారా? పడే ఉంటాం, పడకుండా లేవు, రైట్? గొడవలు పడ్డంలో ఆనందం ఉందా, మౌనంగా ఉండడంలో ఆనందం ఉంటుందా? ఏది ఆనందిస్తాం? గొడవలు పడితే ఆనందిస్తాం, మౌనంగా ఉంటే కష్టం, చాలా కష్టం. ఈ శరీరాన్ని సుఖపెట్టాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? ఆ గొడవ ఏదో పడిపోతే ఫ్రీ అయిపోతాం. ఇది శరీరంకు ఉన్న ఒక బలహీనత. అదే చెప్పాను, లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు రాకపోతే ఫ్రీ అవ్వలేరు. అందుకు ఆ లోపల ఉన్న విషయాల్ని అనచకూడదు, వదలాలి. ఇది నెంబర్ 1.
గొడవలు పడడము. రెండో లక్షణం ఏంటంటే గొడవలు పెట్టడం అనండి. పెట్టారు ఎప్పుడైనా? మీరు పడ్డం వేరు, గొడవలు పెట్టడం వేరు. గొడవ పడ్డం అలవాటు ఉన్నవాడు, సాధారణంగా గొడవ పడ్డం అలవాటు ఉన్నవాళ్ళు ఏంటంటే ప్రతిసారి గొడవ పడ్డానికి చూస్తారు. ప్రతి విషయంలో గొడవ పడ్డానికి చూస్తారు. ఒక వారం గ్యాప్ వచ్చిందనుకోండి, వాళ్ళు ఎలా గొడవ పెట్టుకొని చూస్తారు. వాళ్ళు ప్రశాంతంగా ఉండరారు, మనశ్శాంతిగా ఉండరాళ్ళు. వారికి ఏంటి మనశ్శాంతి ఇస్తుంది అంటే గొడవ పడ్డమే మనశ్శాంతి ఇస్తుంది. గొడవ పడితేనే మనశ్శాంతి, దేనికో దానికి గొడవ పడాల్సిందే. ఈ రెండో కోణం ఏంటంటే గొడవ పెట్టడం. గొడవ పెట్టడము. పెట్టుంటాం ఎప్పుడైనా? పెట్టుంటామా? ఈ గొడవ పెట్టడం అంటే మీరు ప్రత్యేకంగా కావాలని వెళ్ళి పెట్టకపోయినా జరిగిన సంఘటన ఏంటంటే, ఒక ఆవిడ ఇంకో ఆవిడ గురించి చెప్పింది. ఒక ఆవిడ వెళ్ళి ఇంకో ఆవిడ గురించి చెప్పింది అనుకుందాం. కాసేపు విమల వచ్చి రజిత గురించి చెప్పింది అనుకుందాం. రజిత గురించి చెప్పింది. ఎవరికి? కృపమ్మ గారు చెప్పింది. కృపమ్మ గారికి చెప్పిన తర్వాత కృపమ్మ గారు ఏం చేయాలి? వాస్తవానికి ఏం చేయాలి? విమల వచ్చి కృపమ్మ గారి దగ్గరికి వచ్చి రజిత గురించి చెప్పింది. కృపమ్మ గారు ఏం చేయాలి? ఏం చేయాలి? అవునా, సరే అయితే అని మౌనంగా ఉండాలి. కృపమ్మ గారు ఏం చేశారంటే, విమలా నీ గురించి ఏం చెప్పిందో తెలుసా అన్నది రజిత దగ్గరికి వెళ్ళి. రైట్? రజిత ఆగుద్ది ఇప్పుడు? ఆగదు. ఇప్పుడు ప్రత్యేకంగా గొడవ కారణం ఎవరు? మధ్యవర్తి. కృపమ్మ గారు కారణము. ఇప్పుడు బాబు ఇదేం జరిగిందని కొంత నేను మామూలుగా అన్నా. నేను ఏమవ్వాలి కదా. రైట్. ఆ సందర్భం రైట్. సరే, నేను ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను. ఊర్లో వింటున్న వాళ్ళు కూడా వీళ్ళందరికీ ముగ్గురికి గొడవలు లేవు, ఉదాహరణకు మాత్రం చెప్తున్నాను. ఇప్పుడు ఇండైరెక్ట్గా ఎవరు కారణం? మధ్యవర్తి కారణం. కృపమ్మ గారు సైలెంట్గా ఉండాలి, అలా అన్నది అని చెప్పకూడదు. కానీ చెప్పడం వల్ల ఏం చేసింది ఎందుకంటే గొడవ పెరిగింది. ఈ గొడవ పెట్టే స్వభావాలు పెరిగిపోతాయి. అంటే ఆఖరి రోజుల్లో గొడవలు పడతారు, గొడవలు పెడతారు కూడా. కావాలని వాళ్ళు అలాగన్నారు, అడిగినా అడగకపోయినా ఈ విషయాలన్నీ కావాలని ప్రేరేపించుకుని గొడవలు పెట్టడానికి ఇష్టపడతారు. మొట్టమొదటిది గొడవ పడడం, సరేనండి. రెండోది గొడవల్ని పెట్టడం. మీరు అంటే చెప్పే విధానంలో, చెప్పే పద్ధతిలో గనక మీరు అంటే గొడవ పడాలి, అడగాలి, తేల్చేయాలి అనే ఉద్దేశంతో చెప్పారా, ఖచ్చితంగా గొడవ పెట్టే ఉద్దేశాలు మీకు ఉన్నాయి. సమాధానపరిచే ఉద్దేశాలు లేవు, గొడవ పెట్టే ఉద్దేశాలే ఉన్నాయి. ఇక్కడ ఆఖరి రోజుల్లో ఈ దూషణ ఎలా పెరిగిపోద్ది అంటే గొడవలు పెట్టడంతో. మూడో విషయం చెప్తాను నేను దీంట్లోనే. మూడో విషయం ఏంటంటే, ఫస్ట్ది ఏంటి? గొడవ పడడము. రెండోది మూడోది ఏంటంటే గొడవ చూడడం. ఏంటది? ఇది అందరి ఫేవరెట్. ఇది ఫేవరెట్, మామూలు ఫేవరెట్ కాదు. అక్కడెక్కడో అరుపులు వినపడుతుంది అనుకోండి, పక్కన ఎదురింట్లో అరుపులు వినపడుతుంది అనుకో, కూర పొయ్యి మీద ఉంటే అది ఆపేసి వచ్చి మరి చూస్తారు. టక్కన స్టవ్ ఆపేసి ఎవరు 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 ఎవరింట్లో ఏంటి ఏంటి ఎంత ఆసక్తితో ఎవరింట్లో గొడవ అవుతుందో. ఒకవేళ మనం చూస్తున్నప్పుడు వాళ్ళు మనం చూసారు అనుకుందాం, వాళ్ళు చూసారు పద లోపలికి వెళ్ళిపోతాం అని చెప్పి తలుపు వెనకాల ఉండి, కర్టెన్ వెనకాల ఉండి
చెవి ఇలా గోడకి ఆన్ చేసి ఏం తిట్లు తిట్టారు, ఏం బూతు మాట్లాడారు, ఎవరి గురించి తిట్టారు, ఎందుకు తిట్టుకుంటున్నారు, ఇవన్నీ పరిశోధన లోపం మొదలైపోతాయి. మీకు సంబంధమా? మీకు ప్రయోజనమా? లోపల ఆసక్తి చూసారా? ఎవడికో గొడవ అవుతా ఉంటే బయటకొచ్చి తలల పైకి గోడ పైకి ఎత్తి 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 మెడలు సాగిపోతాయి. ఎత్తి 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 చూసేస్తారు. ఎవరింట్లో ఏమైపోతుంది ఏమైపోతుంది. ఎంత ఆసక్తి ఉంటుందో గొడవలు చూడడానికి, గొడవల్ని చూడాలి అనే ఆసక్తి. దూషకులకి ఈ ఆసక్తి ఉంటుంది. మా ఇంటి ఎదురుగుండా జరిగిన సంఘటన ఒకటి చెప్తాను. నా లోపల దూషకుడు ఉన్నాడన్న విషయం నాకు అప్పుడు బయటపడింది. మా ఇంటి ఎదురుగుండా మేము మా ఇంట్లో బాల్కనీలో కూర్చున్నాము. మా అమ్మ, నాన్న, నేను కూర్చొని ఉయ్యాల్లో కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం. ఎదురుగుండా ఉన్న ఇల్లు ఒక పెద్ద ఇల్లు ఉంటుంది. ముగ్గురు అన్న తమ్ముళ్ళు. అమ్మ ముగ్గురికి రాసి పెట్టేసింది, ఇది నీదిరా, ఇది నీదిరా, ఇది నీదిరా. ముగ్గురు అన్న తమ్ముళ్ళు బాగానే ఉన్నారు, చక్కగా ఉంటారు, గొడవలు ఏమీ లేవు. ఆస్తి వివాదాలు, ఆస్తి గొడవలు లేవు. ఆస్తి గొడవలు ఎప్పుడు వస్తాయి? ఏంటదే? పెళ్ళిళ్ళు అయ్యాక ఎందుకు వస్తుంది నాకు అర్థమవుతుంది. అన్న తమ్ముళ్ళు ఒప్పక ముగ్గురు కలిసిమెలిసి, ఒరే అన్నయ్య నువ్వు ఎంత చెప్తే అన్నయ్యరా అంతేరా అన్నయ్య, నీకు ఏది కావాలి తీసుకోరా అన్నయ్య అని అన్నయ్య. ఇక్కడ తమ్ముడేమో నా తమ్ముడికి ఏదైనా చేయాలి, ఏదైనా నేనే చేయాలి, నా తమ్ముడికి అంతా నేనే అని. అంత ప్రేమ ఆప్యాయతలు ఆ ముగ్గురు అన్న తమ్ముళ్ళలో ఉన్నప్పుడు సడన్గా ఆస్తి గొడవలు వచ్చాయి. ఎప్పుడు వచ్చాయంటే మీకు చెప్పేశారు మీరే. పెళ్ళిళ్ళు అయ్యాక వచ్చాయని మీరే చెప్పేస్తున్నారు. ఎట్టా చెప్తున్నారు ఇవన్నీ నాకు అర్థం అవ్వట్లేదు. నాకు అర్థం అవ్వలేదు ఆ రోజు. ముగ్గురు అన్న తమ్ముళ్ళు బాగానే ఉన్నారు, కలిసిమెలిసి ఉన్నారు, ఏ ఆస్తి గొడవ లేదు, ఏదీ లేదు, డబ్బులు లేవు, ఏం లేవు, కలిసిమెలిసి ప్రేమ ఆప్యాయతలు ఫుల్ నిండిపోయి ఉంది. ఎప్పుడు వచ్చిందిరా గొడవ అంటే పెళ్ళిళ్ళు ఏకొచ్చింది. ఇక్కడ వరకు నాది, అక్కడి వరకు నీది అని గీతలేసి గోడలేసి, ఈ పైప్ నాది, ఆ లైట్ నీది, ఈ వైర్ నాది, ఇది నాది అని మొదలైంది. పెళ్ళిళ్ళు అయ్యాక ఇప్పుడు ఎందుకు వస్తుంది నాకు అర్థం ఉందని. దేనికి వస్తుంది నాకు తర్వాత చెప్పండి. పెళ్ళిళ్ళు అయ్యి గొడవ ఎందుకు వస్తుందో నాకు చెప్పండి అన్నతమ్ముడి మధ్యన. ఇప్పుడు ఆ ముగ్గురు అన్న తమ్ముళ్ళకి మధ్యన గొడవ వచ్చింది. ఇద్దరు కలిసి ఉన్నారు. ఒక చిన్నోడేమో వేరే అయిపోయాడు, బాగా అయిపోయాడు. చిన్నోడు మిలిటరీలో పనిచేస్తాడు, ఆర్మీలో, మంచి బలమైనోడు, ఎత్తైనోడు. అన్నయ్య అంటే భయం ఉంది, ఆయన ఎక్కడో భయం ఉంది. కింద నుంచి పై ఇంటికి వెళ్ళి అన్నయ్యతో గొడవ పడ్డాడు. పడి చెయ్యి లేపాడు, ఇలాగా కొట్టబోయాడు. ఆగిపోయాడు. ఇంకా ఆగిపోయి అన్నయ్య ఇవన్నీ ఆగిపోయాను అన్నాడు. చెయ్యి దించి వెళ్ళిపోతుంటే అన్నయ్య లోపల పరిగెట్టాడు. మేము ఇవన్నీ చూస్తున్నాం, ఒక 40 నిమిషాలు చూస్తున్నాం గొడవ. ఎంత ఉత్సాహం ఉందో, ఆడేమన్నాడు, ఈ చాలా సంతోషంగా చూస్తున్నాను, ఆనందంగా చూస్తున్నాను. అసలు ఇంకా టైం పాస్ అయిపోతుంది. ఇంకా అసలు ఇంకేం వద్దనిపిస్తుంది ఆ గొడవ. ఇంకొంచెంసేపు అవుతే బాగుంది, ఇంకొంచెంసేపు అవుతే బాగుంది, ఇంకొంచెంసేపు ఇంకెవరన్నా వస్తే బాగుంది, పోలీసులు వస్తే బాగుంది, ఇవన్నీ లోపల ఆశలు. పెద్ద గొడవ అవుతే బాగుంది, ఇవన్నీ చూస్తున్నాను. అన్నయ్య లోపల పరిగెట్టుకుని వెళ్ళిపోయాడు. ఇదేంటి అన్నయ్య భయపడిపోయాడా అని నేను అనుకుంటున్నాను లోపల. ఆ సినిమా చూస్తూ అలాగా భయపడిపోయాడు. తమ్ముడు కిందకి వెళ్ళిపోయాడు. అన్నయ్య ఒక పొట్లం తెచ్చాడు. పొట్లం ఇలా మొత్తం చుట్టూ ఉంది, పొట్లం తెచ్చాడు. ఇదేంటి పొకోడీ తింటాడు, ఇప్పుడు పొకోడీ తెచ్చుకున్నాడా లోపల నుంచి, ఇప్పుడు ఈ టైంలో తింటాడు ఏంటి అని చూస్తున్నాను. చూస్తే ఇంత కత్తి తీసాడండి. కత్తి ముందు పొడిస్తే వెనక్కి బయటకు వస్తా, అలాంటి కత్తి. అది చూసి నా ఇంకా ఆనందం వచ్చిందేంటో. అది కదా, ఇప్పుడు కదా మజా వస్తుంది. కత్తి తీసాడు. ఆ లావుడు వచ్చి ఏమండి వద్దండి వద్దండి అంటే ఆ లావుడు చేతులు కట్ అయిపోతున్నాయి. అస్సలు అన్నయ్య చంపేస్తాడు అన్నయ్య అన్నయ్య కత్తి పట్టి బయలుదేరుతుంటే నా లోపల ఆనందం వస్తుంది. ఇప్పుడు ఇంకా బాగుంటుంది గొడవ అని. ఇప్పుడు డౌట్లు పోలీసు వాళ్ళు వస్తారని నాకు లోపల ఆశ. కాసేపు ఆలోచిస్తూ ఉంటే ఆ ప్లేస్లో మీ అమ్మ నాన్న ఉంటే ఏం చేస్తావు అని ప్రశ్న వచ్చింది నాకు లోపల. ఆ గొడవ ఆడుతున్న ప్లేస్లో మీ అమ్మ నాన్న మీ అక్క కత్తులతో ఉంటే నువ్వేం చేస్తావు అనే ప్రశ్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు లోపల. ఒక్కసారి ఆగాను నేను. ఏంటి నా ఆనందం, ఏంటి నా సంతోషం, ఏంటి మా అమ్మ నాన్న ఉంటే నేను అలాగే ఉంటానా? అదే ఆనందం నాకు ఉంటుందా? మా అక్క చెల్లి కొట్టుకుంటూ ఉంటే అదే ఆనందం ఉంటుందా? కత్తులు తెచ్చుకుని ప్రాణం తీసుకునేంత అయిపోతుంటే నాకు ఆనందం ఉంటుందా? అప్పుడు స్వభావం వేరు, ఇప్పుడు స్వభావం వేరేంటి? నా లోపల ఎక్కడో దూషకుడు ఉన్నాడు, అది ఆనందిస్తున్నాడు నాకు అర్థమైంది ఆ రోజు. దూషకుడు అనే గుణము, లక్షణం నా లోపల ఉంది కాబట్టి నేను ఆనందిస్తున్నాను దాన్ని, ఆ గొడవను ఆనందిస్తున్నాను. ఆ రోజు నాకు అర్థమైంది, ఎవరైనా గొడవ పడతా ఉంటే నేను ఆనందిస్తున్నానంటే నా లోపల దూషకుడు దాగి ఉన్నాడు, ఆనందిస్తున్నాడు. ఆ రోజు ప్రభు దగ్గర ప్రయాసపడి ప్రార్థన చేసుకుంటూ అడిగాను, ఇంకెప్పుడు ఇలాంటి ఆనందించకూడదు. ఏ గొడవ అయినా,
ఏ గొడవ మొదలైనా చుట్టుపక్కల ఎక్కడ గొడవైనా ఫస్ట్ నేను ఇంట్లో మోకరిస్తాను. ప్రభు అక్కడెక్కడ గొడవ అవుతుంది. గట్టి గట్టిగా అరుచుకుంటున్నారు. ఆ గొడవకి మీరే సమాధానం పరచండి. మీరే వెళ్ళండి. సమాధానం పరచండి. ఇద్దరిని సమాధానం పరచండి. ఇద్దరు గొడవ అవ్వకుండా ఆపండి ప్రభా. ఈ ప్రార్థన అలవాటు చేసుకున్నానండి. మీరు నమ్మరు. మీరు ఆ పని చేస్తారా, నిమిషంలో గొడవ చల్లారిపోద్ది. మీ చుట్టుపక్కల ఎక్కడైనా గొడవలు రేగుతున్నప్పుడు, అల్లరవుతున్నప్పుడు, అరుపులు వినపడుతున్నప్పుడు, క్రైస్తవుడుగా, దూషణ లేని క్రైస్తవుడుగా మీరు మోకరించి ఆళ్ళెవరి గురించో ప్రార్థన చేస్తారా గొడవ చల్లారిపోద్ది. కానీ మనకున్న ఆశ ఏంటంటే చూడాలి, చూడాలి, తెలుసుకోవాలి, తెలుసుకోవాలి, తెలుసుకోవాలి. లోపల ఒక దూషకుడు దాగి ఉన్నాడు. దూషించే స్వభావం దాగి ఉంది. గనుక ఆనందిస్తాం మనం. సంతోషిస్తాం మనం. ఆ దూషణ చేసే ఆలోచన మనకు ఉంది గనక ఎవడైనా గొడవ పడతా ఉంటే మనకు ఆనందం. ఇప్పుడు మీరు గమనించండి. ఈ టీవీ ప్రోగ్రాంలో సాధారణంగా సీరియల్‌లో మీరు చూస్తారో చూడరో నాకు తెలీదు గానీ, సీరియల్‌లో అత్త, కోడలు గొడవ లేకపోతే ఆ సీరియల్ నడుస్తదా? వచ్చే సీరియల్ అన్ని టీవీ సీరియల్‌లో గొడవ ఉంటేనే ఆ సీరియల్ నడుస్తది. సినిమాల్లో ఇద్దరు ముగ్గురిని చంపకపోతే సినిమా నడవదు చూడండి. ఎంతమందిని చంపితే అంత బాగా ఆడుద్ది సినిమాది. అంటే మనుషులు ఏది చూడడానికి ఇష్టపడుతున్నారు? ఈ మధ్య కాలం కాదు, ఎప్పటి నుంచో ఉన్న దరిద్రం. 'బిగ్ బాస్'. ఏం బాసు? ఏంటిది? 'బిగ్ బాస్' పిచ్చగా చూస్తారు జనం. ఎందుకు చూస్తారంటే దాని లోపల ఉన్న జనం కొట్టుకుంటూ ఉంటారు. ఎల్లప్పుడూ గొడవలే దాంట్లో. ఎల్లప్పుడూ దూషణలే దాంట్లో. ఆ దూషణ చూడడానికి జనం వెర్రిగిపోతూ ఉంటారు. లోపల అంతా దూషించే స్వభావాలు ఉన్నాయి గనక, ఆ దూషణ అనే స్వభావం మనసులో ఉంది గనక, ఆఖరి రోజుల్లో మనుషులు ఎలాగైపోతారంటే దూషణకే ఇష్టపడతారు. దూషించడానికి ఇష్టపడతారు, తిట్టడానికి ఇష్టపడతారు, సనగడానికి ఇష్టపడతారు. ఎవడైనా గొడవ పడతారంటే చూడడానికి ఇష్టపడతారు, గొడవ విషయాలు తెలుసుకోవడానికి ఇష్టపడతారు. అంతా లోపలంతా ఆ దూషణ బలంగా నాటికిపోయింది గనక, దూషించడం ఇష్టము గనక, దూషణ లోపల ఇష్టంగా మారిపోయింది గనక, ఎవడైనా గొడవ పడుతున్నా గొడవ చూడడానికి మనం చాలా ఆసక్తి చూపిస్తాం. నిజమైన క్రైస్తవుడైతే దూషణ అనే స్వభావం లేకపోతే మోకరించి ప్రార్థన చేస్తాం. ఆ కుటుంబాల గురించి నెమ్మది కలుగును గాక అని ప్రార్థన చేస్తాం. అది చేసిన రోజునే దూషణ లేదన్నట్టు. ఆఖరి రోజుల్లోనూ ఈ దూషణ చేసేవారు పెరిగిపోతారని బైబిల్ చెప్తుంది గనక, ఈ దూషణ చేసే స్వభావం మనకి ఉంటే, మన లోపల ఇంకెక్కడైనా ఉంటే ఆ దూషణ అనే పదాన్ని తీసివేసి మన నోటిని అదుపు పెట్టుకుందాం. ఇంకా చాలా విషయాలున్నాయి, వచ్చే వారం మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. తండ్రి, ఆఖరి రోజుల్లో మీరు వచ్చే సమయానికి, ఈ భూమి మీదకి మీరు అడుగుపెట్టే సమయానికి ప్రపంచంలో జరిగే విషయాలు ఏంటో మీరు మాట్లాడారు మాతో. అలానే మనుషులు ఎలా మారిపోతారో కూడా మీరు మాట్లాడుతున్నారు. అవును, నిజమే. దూషకు దూషకులు, దూషించేవారు అనేకులు పెరిగిపోతున్నారు ఈ మధ్యకాలంలో. అందులో మేము కూడా ఒక భాగమేమో. ఎక్కడ చూసినా గొడవలే, ఎక్కడ చూసినా అల్లర్లే. ఈ దూషణ విషయంలో మీరు ముందుగానే హెచ్చరించారు. నిజమే, చాలా విషయాల్లో మేము కోప్పడతాము, పాపం చేస్తాం. కానీ బైబిల్ చెప్తుంది కోప్పడని కానీ పాపం చేయొద్దని చెప్తుంది. కానీ చాలా విషయాల్లో మేము కోప్పడతాము, పాపం చేస్తూనే ఉంటున్నాము. మాకు అది నేర్పించమని అడుగుతుంది ఆయన. చాలా విషయాల్లో మేము చాలామంది తిట్టాం. చాలా విషయాల్లో తిట్టుకున్నాం కూడాను. తిట్టాము, తిట్టుకునే స్వభావం కూడా ఉంది మాకు. తెలుసో తెలియకో ఆ ఉద్దేశంలో, ఆ ఉద్రేకంలో మా లోపల ఒక బూత్ పదం, బూత్ మాట చాలా విషయాలు మేము అనేసాం. ఇదే నోరుతో మేము నిన్ను స్తుతిస్తాం, ఇదే నోరుతో మేము ఆరాధిస్తాం, ఇదే నోరుతో మేము ప్రార్థిస్తాం. కానీ ఇదే నోరుతో మేము బూతు మాటలు కూడా ఆడేస్తున్నాం. ఇదిగో నీ మాట స్పష్టంగా చెప్తుంది కదా, ఆఖరి రోజుల్లో దూషకులు పెరిగిపోతారని. ఆ దూషించే స్వభావం మాలో ఉందేమో. ఆ బూతు పదాలు వాడుతూ మేము ఎక్కడ పాపం చేస్తున్నాం మాకు తెలియపరుస్తున్నాం. మాకు కోపం వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా మా గొంతుకుని పైకెత్తాం, గట్టిగా అరుస్తాం, కేకలు వేస్తాం. మాలో ఉన్న ఆ ఉక్రోషం బయటికి రావాలంటే ఖచ్చితంగా మేము అరిచే తీర్చుకుంటాం. ఇది పాపము అని చెప్తున్నాను ఆయన. ఆఖరి రోజుల్లో దూషకులు ఈ పదాలు వాడతారు, పద్ధతులు వాడతారు. చాలా విషయాల్లో మాకు ఒక బలహీనత ఏంటంటే సనగడం. చాలా సునాయాసంగా సనుగుతాం. మా లోపల ఉన్నది బయటికి వెళ్ళిపోవాలని మేము సనుగుతాం. అవతల వాడు ఏమనుకుంటున్నాడో, అవతల వారు ఏమవుతారో, వారికి నొప్పి ఏంటో, వారి బాధ ఏంటో మాకు ఏం పట్టించుకోం. మా లోపల ఉన్న ఉక్రోషం బయటికి వెళ్ళాలంటే మేము సనగాల్సిందే. ఇది భయంకరమైన బలహీనత, భయంకరమైన వ్యాధి ఇది. దీని నుంచి బయటకు మేము రావాలంటే కేవలం నీ సహాయం మాత్రమే మేము పొందగలుగుతాం. మీరు మాత్రమే చేయగలుగుతారు. ఈ దూషణ మా నోటి నుంచి సొనుగుడు రూపంలో బయటకు వస్తుంది.
క్షమించమని అడుగుతున్నాను నేను. గొడవలు చాలాసార్లు విషయంలో మేము పడ్డాం. చాలా విషయాల్లో తెలుసో తెలియక గొడవ పెట్టాం. చాలా విషయాల్లో గొడవలు చూడడం కూడా మాకిష్టం. దాని అర్థము మాలో ఎక్కడో దూషించే స్వభావం ఇంకా ఉంది. ఆ తిమోతి పత్రికలో మీరంటున్న ఆ దూషకులు మేము కూడా ఒకలేమో. నాయనా, ఇగో ఆ దూషించే స్వభావం నుంచి మమ్మల్ని బయటికి రమ్మని అడుగుతున్నాం. బయట తీసుకురమ్మని అడుగుతున్నాం ప్రభు. ఆ బలహీనత నుంచి విజయాన్ని ఇవ్వమని అడుగుతున్నాం ప్రభు. ఇంకెన్నడూ మా లోపలికి మీ మీద రానివ్వకుండా, అణిచేవారిలా కాకుండా వదిలేవారిలాగా, కోపాన్ని వదిలేవారిలా మమ్మల్ని మార్చమని అడుగుతున్నాం. మాలోకి అది రాకూడదు. మా నుండి ఆ క్రియ నోటి ద్వారా రాకూడదు. మీరు మాతో మాట్లాడి హెచ్చరిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఇదిగో గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డని నీ చేతికి చెప్పుకుంటున్నాం. ఎవరెవరైతే ఈ మాట విన్నారో వారిలో కూడా ఒకవేళ ఈ బలహీనత ఉంటే ఆ బలహీనత నుంచి విజయాన్ని ఇవ్వమని అడుగుతున్నాం. అందరినీ ముట్టండి. అందరికీ కావాల్సిన ఆరోగ్యం ఇవ్వమని అడుగుతున్నాం. బలం ఇవ్వమని అడుగుతున్నాం. ఈ ఊరిని, గ్రామాన్ని, మమ్మల్ని అందరినీ చేతికి చెప్పుకుంటూ అన్ని విషయాల్లో మీరు సహాయం చేసి కృప చూపించి నడిపించమని, మహిమ మీరు పొందమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.